హాయ్ ఎవ్రీవన్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. ఫస్ట్ వన్, అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్ర ఉత్సవం 2026లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్న తెలుగు నటుడు ఎవరు? ఏ చిరంజీవి, బి నందమూరి బాలకృష్ణ, సి నాగార్జున, డి వెంకటేష్. ఆన్సర్ ఈస్ బి నందమూరి బాలకృష్ణ. సుదీర్ఘకాలంగా సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఐఎఫ్ఎఫ్డి 2026 ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. నెక్స్ట్ వన్, 2026 జూన్ 15-17 వరకు ఫ్రాన్స్లో జరిగే G7 సమ్మిట్కు ఏ దేశ ప్రధాని ఆహ్వానించబడ్డారు? ఏ అమెరికా, బి జర్మనీ, సి భారతదేశం, డి జపాన్. ఆన్సర్ ఈస్ సి భారతదేశం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్రను గుర్తిస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత్ను ప్రత్యేక ఆహ్వానిత దేశంగా ఆహ్వానించారు. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం ఏ టైగర్ రిజర్వ్ పరిధిలోని గిరిజన కుటుంబాల పునరావాస ప్రక్రియను తాజాగా ప్రారంభించింది? ఏ కవ్వాల్ టైగర్ రిజర్వ్, బి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, సి నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్, డి తడోబా రిజర్వ్. ఆన్సర్ ఈస్ బి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. వన్యప్రాణుల సంరక్షణ మరియు గిరిజన సంక్షేమం మధ్య సమతుల్యత కోసం ఈ పునరావాస పథకాన్ని చేపట్టింది. నెక్స్ట్ వన్, బ్రిడ్జిల నిర్మాణంలో సమన్వయం మరియు వేగాన్ని పెంచడానికి కేంద్ర రవాణా శాఖ ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి? ఏ ప్రిజమ్ ఎస్జీ, బి బ్రిడ్జ్ ఐటీ, సి సేతు భారత్, డి గతి శక్తి. ఆన్సర్ ఈస్ ఏ ప్రిజమ్ ఎస్జీ. దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల డిజిటల్ పర్యవేక్షణ కోసం దీనిని న్యూఢిల్లీలో ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి యుఎన్ నివేదిక ప్రకారం 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఏ మైలురాయిని చేరుకుంది? ఏ 4.5 బిలియన్లు, బి 5.8 బిలియన్లు, సి 6.2 బిలియన్లు, డి 7.1 బిలియన్లు. ఆన్సర్ ఈస్ బి 5.8 బిలియన్లు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెరగడం వల్ల ప్రపంచ జనాభాలో సుమారు 70% మంది ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్టు యుఎన్ తాజా నివేదిక వెల్లడించింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో భారతదేశపు అతిపెద్ద లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఏ అమరావతి, బి అనకాపల్లి, సి కర్నూలు, డి తిరుపతి. ఆన్సర్ ఈస్ బి అనకాపల్లి. వారి ఎనర్జీస్ 8,175 కోట్లతో 16 గిగావాట్ అవర్ సామర్థ్యం గల ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. నెక్స్ట్ వన్, 2026 ఆసియా క్రీడలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో భారత క్రీడా మంత్రిత్వ శాఖ మిషన్ ఒలింపిక్ సెల్ ద్వారా ఏ క్రీడకు అత్యధిక నిధులు కేటాయించింది? ఏ క్రికెట్, బి షూటింగ్, సి అథ్లెటిక్స్, డి రెజ్లింగ్. ఆన్సర్ ఈజ్ సి అథ్లెటిక్స్. నీరజ్ చోప్రా వంటి అగ్రశ్రేణి క్రీడాకారుల శిక్షణ మరియు యువ అథ్లెట్ల ప్రోత్సాహం కోసం అథ్లెటిక్స్ విభాగానికి ప్రాధాన్యతనిచ్చారు. నెక్స్ట్ వన్, దేశంలోని ప్రతి గ్రామానికి బ్రాడ్బ్యాండ్ అందించే భారత్ నెట్ అమలు కోసం ఏ రాష్ట్రం డిజిటల్ భారత్ నిధితో ఒప్పందం చేసుకుంది? ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి కర్ణాటక, డి కేరళ. ఆన్సర్ ఈస్ బి ఆంధ్రప్రదేశ్. 1.39 లక్షల కోట్ల బడ్జెట్తో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవం కోసం ఈ ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ వన్, ఇజ్రాయెల్ తాజాగా ఏ దేశంలోని లితానీ నది వరకు సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది? ఏ సిరియా, బి పాలస్తీనా, సి లెబనాన్, డి జోర్డాన్. ఆన్సర్ ఈజ్ సి లెబనాన్. ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా తన భద్రత కోసం లెబనాన్ సరిహద్దుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ వన్, ఆపరేషన్ ఊర్జా సురక్ష దేనికి సంబంధించినది? ఏ సోలార్ విద్యుత్, బి నౌకాదళ ఇంధన భద్రత, సి గ్యాస్ పైప్లైన్ రక్షణ, డి బొగ్గు గనుల రక్షణ. ఆన్సర్ ఈజ్ బి నౌకాదళ ఇంధన భద్రత. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకాదళం ఇంధన నౌకల రక్షణ కోసం దీనిని చేపట్టింది. నెక్స్ట్ వన్,
ఒడిషా తీరంలో డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించిన సాల్వో ప్రయోగం ఏ క్షిపణికి సంబంధించినది? ఏ అగ్ని 5, బి ప్రళయ్, సి బ్రహ్మోస్, డి ఆకాష్ ఎన్జీ. ఆన్సర్ ఈజ్ బి ప్రళయ్. ఒకే లాంచర్ నుండి 2 క్షిపణులను తక్కువ సమయ వ్యవధిలో ప్రయోగించడాన్ని సాల్వో అంటారు. ప్రళయ్ అనేది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. నెక్స్ట్ వన్, 2026 మార్చిలో జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టును 13,500 కోట్లకు కొనుగోలు చేసిన వ్యాపారవేత్త ఎవరు? ఏ ఆదిత్య బిర్లా గ్రూప్, బి కల్ సోమని, సి గౌతమ్ అదానీ, డి సాజిద్ జిందాల్. ఆన్సర్ ఈస్ బి కల్ సోమని. ఐపీఎల్ చరిత్రలో ఇది అత్యంత భారీ డీల్స్లో ఒకటిగా నిలిచింది. ఇటీవల మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వారసుడిని ఎన్నుకునే వరకు దేశాన్ని నడిపించడానికి ఏర్పాటైన మండలి ఏది? ఏ గార్డియన్ కౌన్సిల్, బి నాయకత్వ మండలి, సి ఇస్లామిక్ అసెంబ్లీ, డి విప్లవ మండలి. ఆన్సర్ ఇస్ బి నాయకత్వ మండలి. 3 సభ్యులతో కూడిన ఈ మండలిలో సీనియర్ మత గురువు అలీ రెజా అరాఫీ కీలక సభ్యునిగా ఉన్నారు. నెక్స్ట్ వన్, గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను నేరుగా పీల్చుకునే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ డిఏసి ప్లాంట్ను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఏ ఐస్లాండ్, బి నార్వే, సి స్విట్జర్లాండ్, డి కెనడా. ఆన్సర్ ఈస్ ఏ ఐస్లాండ్. వాతావరణ మార్పులను అరికట్టడానికి మముత్ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద డిఏసి ప్లాంట్ను అక్కడ ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నది తీరంలో 12వ శతాబ్దపు యాదవ సేవున వంశానికి చెందిన శిలా శాసనాలను గుర్తించింది? ఏ పెన్నా, బి కృష్ణ, సి వేనా నది మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం, డి వంశధార. ఆన్సర్ ఈస్ వేనా నది. పురావస్తు శాఖ తవ్వకాల్లో మరాఠీ సంస్కృతికి పునాదులు వేసిన యాదవ రాజుల కాలం నాటి ఆధారాలు లభించాయి. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు ఇటీవల ఏ అంశంపై తీర్పునిస్తూ లివింగ్స్ విల్ మార్గదర్శకాలను సరళీకరించింది? ఏ స్వలింగ సంపర్కం, బి నిష్క్రియ కారుణ్య మరణం, సి అబార్షన్ హక్కులు, డి గోప్యత హక్కు. ఆన్సర్ ఈస్ బి నిష్క్రియ కారుణ్య మరణం. నయం కాని వ్యాధులతో బాధపడేవారు గౌరవప్రదంగా ప్రాణాలు విడిచే హక్కును కోర్టు సమర్థించింది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమస్తే పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏ పారిశుద్ధ్య కార్మికుల యాంత్రీకరణ మరియు రక్షణ, బి గ్రామిక పర్యాటక అభివృద్ధి, సి విదేశీ పెట్టుబడుల ఆహ్వానం, డి డిజిటల్ అక్షరాస్యత. ఆన్సర్ ఈజ్ ఏ పారిశుద్ధ్య కార్మికుల యాంత్రీకరణ మరియు రక్షణ. మనుషులు మురికి గుంటల్లోకి దిగకుండా యంత్రాల ద్వారా శుభ్రం చేయడం మరియు వారికి సామాజిక భద్రత కల్పించడం దీని ఉద్దేశ్యం. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన లితానీ నది ఏ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా ఉంది? ఏ రష్యా ఉక్రెయిన్, బి ఇజ్రాయెల్ లెబనాన్, సి ఇరాన్ ఇరాక్, డి చైనా తైవాన్. ఆన్సర్ ఈస్ బి ఇజ్రాయెల్ లెబనాన్. దక్షిణ లెబనాన్లోని ఈ నది వరకు భద్రతా జోన్ ఏర్పాటు చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రం తన అసెంబ్లీలో రైట్ టు హెల్త్ ఆరోగ్య హక్కు చట్టాన్ని మరింత పటిష్టం చేస్తూ కొత్త సవరణలు చేపట్టింది? ఏ కేరళ, బి తెలంగాణ, సి రాజస్థాన్, డి తమిళనాడు. ఆన్సర్ ఈజ్ సి రాజస్థాన్. ప్రతి పౌరుడికి అత్యవసర సమయాల్లో ఉచిత వైద్యం అందించే ఈ చట్టాన్ని మరింత పారదర్శకంగా మార్చడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి విడుదలవుతుంది? ప్రతి సంవత్సరం, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి, ప్రతి 10 ఏళ్లకు ఒకసారి. ఆన్సర్ ఈజ్ బి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి. భారత అటవీ సర్వే సంస్థ ఈ నివేదికను రూపొందిస్తోంది. 2025-26 నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణం పెరిగినట్లు సమాచారం. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సింగిల్ ఆర్చ్ రైల్వే బ్రిడ్జ్ అయిన చీనాబ్ బ్రిడ్జ్ పై ఇటీవల ఏ నగరాల మధ్య వందే భారత్
ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ విజయవంతమైంది? ఏ ఢిల్లీ శ్రీనగర్, బి ఉధంపూర్ బారాముల్లా, సి జమ్మూ కత్రా, డి కత్రా బనిహాల్. ఆన్సర్ ఈజ్ బి ఉధంపూర్ బారాముల్లా. కాశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో రైలు మార్గంతో అనుసంధానించడంలో భాగంగా ఈ చారిత్రాత్మక ట్రయల్ రన్ నిర్వహించారు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పిలువబడే టూల్ పేరు ఏమిటి? ఏ చాట్ జిపిటి, బి డెవిన్, సి జెమిని, డి క్లాడ్. ఆన్సర్ ఈజ్ బి డెవిన్. కాగ్నిషన్ అనే స్టార్టప్ దీనిని రూపొందించింది. ఇది స్వయంగా కోడింగ్ రాయడం, బగ్లను సరిచేయడం మరియు సాఫ్ట్వేర్లను డెవలప్ చేయడం వంటి పనులు చేస్తుంది. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా శక్తి పథకం కింద ఎన్ని లక్షల మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్ణయించింది? ఏ 2 లక్షలు, బి 4 లక్షలు, సి 6.3 లక్షలు, డి 10 లక్షలు. ఆన్సర్ సి 6.3 లక్షలు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యంగా ఈ భారీ ఆర్థిక చేయూతను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశానికి చెందిన పరిశోధకులు సముద్ర గర్భంలో 500 మిలియన్ ఏళ్ల క్రితం నాటి సీ కుకుంబర్ శిలాజాలను కనుగొన్నారు? ఏ అమెరికా, బి చైనా, సి జర్మనీ, డి కెనడా. ఆన్సర్ ఈజ్ బి చైనా. దక్షిణ చైనాలోని యునాన్ ప్రావిన్స్లో కేంబ్రియన్ కాలానికి చెందిన ఈ అరుదైన శిలాజాలు బయటపడ్డాయి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏ ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా ఇటీవల విజయవంతంగా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది? ఏ ఓఎన్జీసీ, బి గెయిల్, సి ఎన్టీపీసీ, డి ఐఓసిఎల్. ఆన్సర్ ఈజ్ బి గెయిల్. Thanks for watching.